ప్రిమిటివ్ వార్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 30 minutes లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. మన ఛానల్లో 10 days నుంచి ఒక్క వీడియో కూడా పెట్టలేదు గైస్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. లవ్ యూ మామ, ఎందుకంటే నన్ను మర్చిపోలేదు కాబట్టి. అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో CG VFX ప్రొడక్షన్ వాల్యూస్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. లిటరల్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొన్ని నైట్ సీన్స్ ఉంటాయి గైస్. ఆ నైట్ సీన్స్ లో కలర్ గ్రేడింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మూవీలో డైనోసార్స్ ని చూపించడం కూడా కొంచెం బాగా చూపించారు. మూవీలో మీకు CG విషయానికి వస్తే ఈ సీన్ కొంచెం డల్ గా ఉందనేసి ఏ సీన్ అనిపించదు. మూవీలో CG ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్, కలర్ గ్రేడింగ్ అన్ని పర్లేదు, బానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అసలు మూవీలో స్టోరీ ఏది, ఆ ఎంగేజింగ్ సీన్స్ ఏవి? ఒక అడ్వెంచర్ వార్ మూవీ అన్నప్పుడు మనకు మూవీ ఎంత ఎంగేజింగ్ గా చూపించాలి. అసలు ఏంటంటే మూవీలో కొన్ని కన్వర్జేషన్స్ అవుతా ఉంటాయి, అసలు అవైతే అసలు ఎంగేజింగ్ గానే ఉండవు. కన్వర్జేషన్ అంటే గుర్తొచ్చింది, మన తెలుగు డబ్బింగ్ ఐస్ మరీ అంత ఏం బాలేదన్నమాట. చాలా అంటే చాలా నార్మల్ గా ఉంది. మూవీలో సినిమాటోగ్రఫీ బాగుందనేసే గానీ మూవీలో తప్ప ఇంకే ఉండదు. అసలు ఏంటంటే మూవీలో హీరోయిన్ ఉంటుంది, ఓన్లీ ఫర్ ఎక్స్పోజింగ్ చేయడానికే ఉన్నట్టుంది. ఈ మూవీ లవ్ స్టోరీ మూవీ కాదు గైస్, ఇలా ఎక్స్పోజింగ్ చేయడానికి. అడ్వెంచర్ వార్ జానర్ మూవీ ఇది. అలాంటప్పుడు మన హీరోయిన్ కూడా కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. అసలు మూవీ ఏంటంటే 2 hours and 13 minutes అసలు ఏం తీసాడో నాకు అర్థం కాలేదు. అసలు ఏముందనేసి తీసాడో నాకు అర్థం కాలేదు. మరి లిటరల్లీ గైస్ నాకైతే ఫస్ట్ హాఫ్ లో చాలా అంటే చాలా బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో ఒక 20 minutes కొంచెం బాగా అనిపించింది అంతే. అక్కడ వార్స్ గానీ, అక్కడ ఫైరింగ్ గానీ కొంచెం ఓకేలా అనిపించాయి అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, డైనోసార్ ని చంపాలి అంటూ ఒక టీం ఒక అడవిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఆ టీం డైనోసార్ ని చంపిందా లేదా మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే చెప్పా కదా, మన హీరోయిన్ అయితే అక్కడక్కడ కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తా ఉంటది, అదైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం, చూస్తారో చూడరా అనేసి. ఇంకా మూవీలో అక్కడక్కడ కొంచెం BGM అయితే కొంచెం బాగుంది అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీకు డైనోసార్స్ ఉండే మూవీస్ ఇష్టం అయితే ఒకసారి ట్రై చేయండి. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.